సో వెల్కమ్ టు పార్ట్ 2. ఇప్పుడు ఢిల్లీ టు మనాలి వెళ్ళే ప్రాసెస్లో మేము ఫస్ట్ సరోజిని వెళ్దాం అనుకుంటున్నాం, సరోజిని మార్కెట్. సో మాకు రైల్వే స్టేషన్ దగ్గరలోనే మెట్రో ట్రైన్ ఉంది. మెట్రో రైల్లో ఎక్కి అక్కడి నుంచి సరోజిని రీచ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లాక్ రూమ్లో బట్ తీసుకొని అక్కడి నుంచి మనాలి. మీకు ఈ ప్రాసెస్ అంతా ఈ బ్లాగ్లో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఢిల్లీ మెట్రో స్టేషన్ చాలా బాగుంది. సేమ్ ఎయిర్పోర్ట్స్ లాంటి చెకింగ్ మీకు చూపిస్తాం. మెట్రో టికెట్స్ అన్ని ఆన్లైన్ లోనే ఉంటాయి. పారదో ఒకసారి టికెట్స్ ఇవే అనమాట. 6 టికెట్స్ తీసాం, సింగిల్ టికెట్ ఎక్స్ట్రా ఇంకోటి వేరే దగ్గర తీసాం. మెట్రో స్టేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎల్లో లైన్లో కదా వెళ్తాం. ఇక్కడ ఏంటంటే మెట్రోలో లైన్స్ ఉంటాయి, పింక్ లైన్, ఎల్లో లైన్, వైట్ లైన్. ఆ లైన్స్ తగ్గట్టు మనం టికెట్ తీసుకుని వెళ్తాం. సో దాన్ని బట్టి ఇక్కడ మనకి ఆ పర్టికులర్ లైన్ మీద నిల్చుంటే అక్కడ నుంచి మనకి పర్టికులర్ వేలోకి వెళ్తాం. ఐ గెస్ నేను అనుకుంటున్నాను, ఇదే నా ఫస్ట్ టైం కూడా. మెట్రో స్టేషన్ చూడండి ఎంత బాగుందో. యాప్ బట్టి మనం ఏ లైన్లో వెళ్ళాలి అని తెలుస్తుంది. సో ఇది టువర్డ్స్ ఎల్లో లైన్. మనం ఇప్పుడు దీని మీదుగా మనం పైకి వెళ్ళాలన్నమాట. చూడండి మెట్రో ఎంత రష్ ఉందో. నేను లగేజ్ లోపల పెట్టేసి మంచి పని చేస్తాం. ఇదే మెట్రో రైలు. మాకు ప్లాట్ఫామ్ 1. మా ట్రైన్ కోసం మేము వెయిట్ చేయడమే పని. సో ఇప్పుడు ఎల్లో లైన్ మెట్రో దిగిపోయాము. ఇప్పుడు ఢిల్లీ హార్ట్ లో. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు పింక్ లైన్ కి మారాలి. పింక్ లైన్ లో వేరే మెట్రో ఎక్కుతాం అనమాట. సో ఇక్కడ నుంచి వేరే మెట్రో ఎక్కి అరే అక్కడ నుంచి డైరెక్ట్ సరోజిని మార్కెట్ దగ్గర దిగిపోతామా? పింక్ లైన్ ఎక్కితే అక్కడ డైరెక్ట్ అక్కడ అనుకుంటా. ఫస్ట్ సెకండ్ స్టాప్ లో దిగుతాం. సో పింక్ లైన్ ట్రాక్ దగ్గరికి వస్తాము. ఇప్పుడు మేము 4th ప్లాట్ఫామ్ కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. 4th ప్లాట్ఫామ్. సో సరోజిని నగర్ లో మా స్టాప్ అయితే వచ్చింది. ఇప్పుడు మా అమ్మాయిలు షాపింగ్కి వెళ్ళారు, మేము ఇక్కడ ఉన్నాము చూస్తున్నాం. ఇక్కడ నుంచి సరోజిని మార్కెట్ ఫస్ట్ తినేసి దాని తర్వాత సరోజిని మార్కెట్కి వెళ్తాం. ఇక్కడ నుంచి ఇలా బయటికి వెళ్తే సరోజిని మార్కెట్ వచ్చేస్తుంది. వెల్కమ్ టు సరోజిని మార్కెట్. ఇదే సరోజిని మార్కెట్ అనమాట. ఇదే సరోజిని మార్కెట్. ఇప్పుడు తినడానికి వెళ్తాం. అయితే హల్దీరామ్స్ కానీ ఇంకోటి ఏంటన్నా అమర్జ్యోతి. ఈ రెండు. అమర్జ్యోతి కంటే మేము లాస్ట్ వెళ్ళాం. దోశ 200 రూపాయలు అక్కడ. అరే గుర్తుందా? అప్పటికి వెళ్ళాం చూడు. రెండు బాగుంటాయి. ఇక్కడ యూజువల్ గా ఫోన్లు అన్ని జాగ్రత్త పెట్టుకుంటే వస్తే అండ్ మొత్తం చూపించగలను, లేకపోతే లేదు. ఎందుకంటే చూపించిన ఎవరు చాలా వరకు. సో నేను మాక్సిమం ట్రై చేస్తాను చూపించడానికి. వాళ్ళు ఆల్రెడీ దూరారు లోపలికి. మీకు చూపిస్తున్నా. ఇక్కడ అన్ని ఏదైనా 100 అంటున్నారు. కానీ ఇక్కడ మెయిన్ పద్ధతి ఏంటంటే లేడీస్ దగ్గరికి వెళ్తుంటే అబ్బాయిని చూసేస్తున్నారు. జాగ్రత్త దూరంగా వెళ్ళండి అని. నాకు చాలా నచ్చింది. నేను మోస్ట్లీ అన్ని ఇలా కిందకే పెట్టి మాట్లాడతాను ఈ మార్కెట్ మొత్తం, ఎందుకంటే వీడియో తినరు. నాకు ఇది సరోజిని మార్కెట్ సెకండ్ టైం. ఇక్కడ మాకు ఫీమేల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం. వాళ్ళు చాలా సఫోకేటెడ్ గా ఫీల్ అవుతున్నారు. అందరూ చాలా కొంచెం బాయిలర్ కోడ్లు కదా, చేయలేకపోతున్నారు. బేరలు ఆడుతున్నారు కానీ ఇక్కడ ఉన్న గోల్కి తట్టుకోలేకపోతున్నారు. మనకంటే రఫ్ అండ్ టఫ్. వాళ్ళు అక్కడ ఫన్ చేస్తున్నారు. ఆడు వాచ్ 3000 అంటున్నారు. డూప్లికేట్ది. మామూలు 200 కొంటున్నారు. ఎవడో చోరీ దొంగలించిందట. దొంగలించింది. ఇప్పుడు దాకా మేము ఉన్నది సరోజిని నగర్ అన్నమాట. ఇది అసలైన సరోజిని మార్కెట్ ఎంట్రన్స్. ఇందాక ఆల్రెడీ ఒకడు వచ్చి వీడియో తీయద్దు భయ్యా ప్లీజ్ అన్నాడు. నెక్స్ట్ టైం గొడవ చేస్తారు. అందుకే మోస్ట్లీ సగం తీస్తాను. ఎక్స్ప్లెనేషన్ కూడా చేయలేదు. యాక్చువల్గా మేము సరోజిని మార్కెట్ నుంచి ఒక చిన్న ఎమర్జెన్సీ పని మీద మాల్కి, ఏదో ఒక మాల్కి వెళ్ళాలి అనుకుంటే దగ్గరలో చాణక్య అనేది మాల్ ఉంది. లోపల ఉంది భయ్యా. నా అవుట్ఫిట్ మీరు చూడండి. ట్రైన్ నుంచి డైరెక్ట్ ఇలా వచ్చేసాను. మినిమం బిఎండబ్ల్యూ లేదా ఎవరు రావట్లేదు. నేను వచ్చాను. లోపల బ్లాక్ కూడా చేయకూడదు అనేసారు ఫోన్ తీస్తుంటే. సో ఇంక నేను చేయలేదు. కానీ నేను వాష్రూమ్లోకి వచ్చాను. అయ్యా ఏముంది తెలుసా మాల్ మాత్రం. పీక్స్ అంటే పీక్స్. నేను అయితే రోజు బిఎండబ్ల్యూ వేసుకొని మాల్కి వస్తాను. బీభత్సమైన లగ్జీరియస్ మాల్ నుంచి బయటకు వచ్చి మన రేంజ్లో ఒక ఆటో తీసుకొని దగ్గరలోనే వసంత్ గుంజ్ అంట, అక్కడ యాంబియన్స్ మాల్ ఉంది. ఐ గెస్ నేను ఈ మాల్కి వెళ్ళాను ముందు. ఒకసారి ఎందుకని పెట్టారు అక్కడికి వెళ్తాం అనమాట. కానీ ఆ మాల్ అయితే విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్.
చచ్చి చంపేస్తుంది భయ్య, ఇక్కడ ఆటో ఆగట్లేదు. ఇప్పుడే మేము అంబియన్స్ మాల్కి వచ్చాం. చాలా పెద్ద మాల్. నేను ఢిల్లీ వచ్చిన ఫస్ట్ టైం ఇదే మాల్కి వచ్చాను. ఫస్ట్ టైం చూపిస్తాను. చాలా పెద్దది భయ్య, చాలా అంటే చాలా పెద్దది. చాలా పెద్ద మాల్ భయ్య ఇది మాత్రం. యాక్చువల్లీ మనం ఇక్కడ చూపిస్తామా, అక్కడ నుంచి రైట్కి వెళ్తే ఇంకొక బ్లాక్ వస్తుంది. ఆ బ్లాక్లోకి చాలా పెద్దది ఉంటుంది. సో ఢిల్లీలో మా షాపింగ్ అంతా అయిపోయింది. మళ్ళీ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడి నుంచి మేము మనాలి, మా డ్రైవర్ వస్తాడు, మేము ప్యాకేజ్ తీసుకున్నాం. అది కార్ ఎక్కడమే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అసలేం జరిగింది, మేము మా క్యాబ్ డ్రైవర్ కోసం 6 నుంచి వెయిట్ చేసాం. ఆడు ఇప్పుడు లొకేషన్ పెట్టి మీకు ఇక్కడ 150 మీటర్స్ దూరంలో ఉన్నాను, వచ్చేయండి భయ్యా అంటున్నాడు. ట్రాఫిక్ ఎక్కువ ఉందంట. నిజమే, యాక్చువల్లీ ట్రాఫిక్ అయితే ఎక్కువే ఉంది. వెళ్తున్నాం. నేను చిన్న సైజ్ దొంగలా ఉండొచ్చు, ఎందుకంటే ఇది ట్రైన్లో నొక్కేసిన కార్ వస్తుంది. మా మాయ వచ్చాడు. మాయ ఇన్ ద సెన్స్ మా డ్రైవర్. సో డ్రైవర్ అన్ని అరేంజ్ చేస్తున్నాడు. ఇంకెక్కడి నుంచి సెట్ చేసి కుక్కుని మనాలి వెళ్ళిపోవడమే. ఢిల్లీ నుంచి మనాలి రోడ్డు కాదు కానీ భయ్య, అసలు ఏం కనపట్లేదు. ఏమీ కనపట్లేదు. మీకు నెక్స్ట్ ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫుల్ ఫాగ్, ఎదురుగా ఏ వెహికల్ ఉందో కూడా అసలు ఏం కనపట్లేదు. మాకేం కనపట్లేదు. మాకు కనపడపోయినా పర్లేదు, మా డ్రైవర్ సాబుకి కనపడాలి. సో ఈ గ్యాప్లో ఆ క్లాస్ని తిందామని చెప్తే మా డ్రైవర్ ఇక్కడ వచ్చేసి తిరంగా దాబా అని చెప్పి ఒక దాబా దగ్గర ఆపారు. చూడడానికి అయితే బాగుంది, మీకు చూపిస్తాను చూడండి. మేము లాస్ట్ టైం రిషికేష్ వెళ్తున్నప్పుడు కూడా ఒక దాబా ఇలాగే ఉన్నాడు. దాబా అన్నారు, మన సైడ్ ఏదో చిన్న సైజ్ దాబాలాగా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం హై రిచ్ లుక్ ఉంటుంది. అదేంటో ఇక్కడ ఒక పాత కార్ ఉంది, రోల్స్ రైస్. ఇది రోల్స్ రైస్ కార్. షోపీసే. పాకెట్లోంచి చేతులు తీస్తే చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి భయ్య. ఫాస్ట్గా తినేసి బయటకు వస్తాను. చలి మాత్రం చితక బాధేస్తుంది. డ్రైవర్ చెప్పడం అయితే చండీగఢ్ దాటేస్తే ఫాగ్ తగ్గిపోద్ది అంటున్నారు. చలి పెరుగుతుంది కానీ ఫాగ్ తగ్గుతుంది అంట. సో తెలీదు. ఇప్పుడు టైం 2 అయింది. హిమాచల్ ప్రదేశ్ ఘాట్స్లో ఉన్నాం. ఎదురుగా ఏమీ కనపట్లేదు. మావాడు ఆల్రెడీ పైన కృష్ణుడు పాట పాడేస్తున్నాడు. స్పాటిఫై దేవుడి పాటలు సిగ్నల్ కూడా రావట్లేదు. చూడరా ఒకసారి, దిగి చూడరా ఒకసారి, చూడరా. ఘాటీ రోడ్ రా. టైం 4:30 అయింది. మనాలికి ఇంకా 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మా డ్రైవర్ తీసుకొచ్చి అక్కడ అటు సైడ్ చలిమో వణికిచ్చేస్తుంది. బాబోయ్, నైట్ అంతా పడుకోలేదు. అంతా నువ్వు బాగానే పడుకున్నావు కదరా, నీకేమైంది? మనాలి రీచ్ అయ్యాం. 6:59 అయింది ఎగ్జాక్ట్గా. ఆయన ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, ఫుల్ చీకటిగా ఉంది. మాకు ఇప్పుడే స్నో మౌంటైన్స్ కనిపించే, కెమెరాలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. ఫైనల్గా మనాలి అయితే వచ్చాం. చాలా బాగుంది, మీకు చూపిస్తాను చుట్టుపక్కల.
నా హోటల్ ఇదా అన్నారు, ఇంకా కన్ఫర్మేషన్ లేదు, బట్ ఇదైతే మాత్రం వ్యూ బాగుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మనాలిలో హోటల్కి వచ్చాం, ఆయుష్మాన్ హోటల్ అని చెప్పి. సో అబ్బాయిలందరూ ఒక రూమ్, అమ్మాయిలందరికీ వేరే రూమ్ ఇచ్చారు. సో ఇదిగోండి మా అబ్బాయి. హాయ్ 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 చెమెలి, హాయ్ హాయ్ చెమెలి, హాయ్ హాయ్. ఇదంతా మెస్ ఉంటుంది. సో ఇలా మా ఢిల్లీ నుంచి మనాలి మేము రీచ్ అయిందంతా ఈ వ్లాగ్లో అయింది కదా. సో డే 1 ఇన్ మనాలి నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూడండి. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్. ఇట్లు మీ విజయ్. చూపించాలంటే బాత్రూమ్ నుంచి